ఆయన ఎలా ఉన్నారు? సో ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎంపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో మార్క్స్ పెంచుకోవడానికి అండ్ నువ్వు 400 దాటి దట్ ఈస్ 450+ దాకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మంచి స్కోర్ని గెయిన్ చేసుకుంటావా అండ్ దాని ద్వారా సెకండ్ ఇయర్లో ప్రెషర్ లేకుండా చదవగలుగుతున్నావా, లేదా ఫస్ట్ ఇయర్లో 300లు 350ల దగ్గర ఆగిపోయి ఆ ప్రెషర్ అంతా కూడా సెకండ్ ఇయర్ దానికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనేది నీకు ఈ బెటర్మెంట్ ఎగ్జామ్ దాంతో తేలిపోతుంది. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ 100/100 మ్యాథ్స్లో, 85/85 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అండ్ బయాలజీ ఆల్సో ఫర్ ద బైపీసీ స్టూడెంట్ గెయిన్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పాయింట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీకు 4 మార్క్స్ 8 మార్క్స్ దానిలో చాయిస్ ఉంది, అవునా? కాబట్టి ఇచ్చిన వాటిల్లో 4 మార్క్స్ దానిలో 2 క్వశ్చన్స్, అలాగే దీనిలో కనుక బయాలజీ వాళ్ళకి కనుక తీసుకుంటే ఒక్కో క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 రాయాలి. వేరాజ్ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్టయితే 8 మార్క్స్కి కాబట్టి టోటల్లీ 5 క్వశ్చన్స్ రాయాలి, 40 మార్క్స్ వస్తాయి. మిగతా క్వశ్చన్స్ చాయిస్లో వదిలేయచ్చు. కానీ మీకు ఆ చాయిస్ ఆప్షన్ అనేది 2 మార్క్స్ దానికి లేదా 1 మార్క్ దానికి తీసుకుంటే లేదు, అవునా? నో ఈ 2 మార్క్స్ 1 మార్క్ వచ్చేటప్పటికల్లా నువ్వు 10% మార్క్స్ని గెయిన్ చేసుకుంటున్నావా లేదా మధ్యలో ఆగిపోతున్నావా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవే. అండ్ రెండోది, చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ లో అడుగుతున్నారు ఏంటంటే, సార్ మీరు 3 గెస్ట్ పేపర్స్ ఇస్తా అన్నారు, దానిలో 2 గెస్ట్ పేపర్స్ ఇచ్చేసారు, 3వ గెస్ట్ పేపర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వీటిల్లో ఉన్న 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే సరిపోతాయా, లేదా ఎడిషనల్లీ మనం 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలా, సాల్వ్ చేసుకోవాలా? దీనికి వచ్చేటప్పటికల్లా నా ఆన్సర్ అవి సరిపోవు, ఓకేనా? మాక్సిమం 5 to 6 క్వశ్చన్స్ దాకా అయితే మాత్రం దానిలో నుంచి డెఫినెట్లీ వస్తాయి. మిగతా క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా దానికి సంబంధించిన చాప్టర్స్ లో ఉన్న రిమైనింగ్ మోడల్స్ ని మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అవి గనక సఫిషియెంట్లీ ప్రాక్టీస్ చేయకపోతే చెప్పాను కదా, వాటిల్లో 1 మార్కులు 2 మార్కులు మిగిలిపోతాయి. అండ్ హెన్స్ మీరు 100/100 గెయిన్ చేయాలి అనుకునే ఛాన్స్ ని లాస్ అయిపోతారు, ఓకేనా? ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు నాన్న, యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనమాట, ఓకేనా? నో దానికే ఈ 3 గెస్ట్ పేపర్లు సరిపోవని చెప్పే యాక్చువల్లీ 2 గెస్ట్ పేపర్స్ ఈచ్ రోమన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్లీ మళ్ళీ వాటి యొక్క ఫుల్ గెస్ట్ పేపర్స్ని కూడా మీకు ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎఫోర్డ్ చేయగలిగి ముందుగానే పీడిఎఫ్స్ తీసుకుంటాము అనే స్టూడెంట్స్ కోసం విడిగా ఇవ్వడం జరిగింది, ఓకేనా? చాలా మంది కామెంట్స్ లో, సార్ చదువుని మీరు కమర్షియల్ చేశారు, ఏం నాన్న దీస్ మెనీ నెంబర్ ఆఫ్ గెస్ట్ పేపర్స్ని 3 సెట్ ఆఫ్ గెస్ట్ పేపర్స్ని నీ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని అనలైజ్ చేసి రాసి అండ్ దానికి సంబంధించి స్టాండర్డ్గా చెక్ చేసుకోవడానికి ఈ సంవత్సరం బోర్డు వాడు రిలీజ్ చేసిన ఒకటే ఒక్క పేపర్, మోడల్ పేపర్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని అప్రాక్సిమేట్లీ 80 to 90%, మొన్న మార్చిలో ఎగ్జామ్ రాసావు కదా, మన గెస్ట్ పేపర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో నీకు తెలుసు కదా. ఆ మాత్రం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్లో తెలియజేస్తుంటే, నాన్న మీరు ఏ చాయిస్ లేకుండా దీనిలో వచ్చిన ఫ్యాకల్టీకి చదువు మీద ఇంట్రెస్ట్తో నలుగురికి చదువు చెప్దామని వచ్చే ఫ్యాకల్టీకి మధ్యలో తేడా తెలియట్లేదా? కొంచెం కామన్ సెన్స్ని వాడండి, అర్థమైందా? సో మీకోసం నిజంగా కష్టపడి మీకోసం గెస్ట్ పేపర్ని అందిస్తున్న ఫ్యాకల్టీకి ఏదో యూట్యూబ్లో హైలైట్ అయిపోవాలి, ఎగ్జామ్ సీజన్లోకి వచ్చి ఎగ్జామ్ సీజన్లో కొట్టుకెళ్ళిపోయే ఫ్యాకల్టీకి తేడాని గమనించండి. క్లారిటీ వచ్చిందా? అది నేను ఈ సంవత్సరం యూట్యూబ్లోకి వచ్చా, కానీ సేమ్ ఎడ్యుకేషన్ దానిలో 2010 నుంచి ఉన్నా, మోర్ దాన్ 15 years ఎక్స్పీరియన్స్. కాబట్టి మినిమం కామన్ సెన్స్ని వాడండి, ఓకేనా? అంతే తప్ప స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన కామెంట్స్ని త్రో చేయమాకండి. క్లారిటీ వచ్చిందా? దానికి మించి నీ మీదకే, నీ విజ్ఞత మీదకే వదిలేస్తున్నా. క్లారిటీ వచ్చిందా? నా అవన్నీ పక్కన పెట్టినట్టయితే ఈరోజు సెషన్లో వచ్చేటప్పటికల్లా 2 మార్క్స్ ప్లస్ 1 మార్క్. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 మార్క్ అండ్ 1 మార్క్ మీకు కంప్లీట్లీ యూట్యూబ్లో చదవాలి అని చెప్పడానికి మాత్రమే ఈ క్లాస్తో వచ్చాను చెప్ప, మీకు కంప్లీట్లీ చెప్పడానికి కాదు. దానికి సంబంధించిన క్లాస్ ఇంకా నాకు టైం సరిపోలేదు. నెక్స్ట్ దాని యొక్క కంప్లీట్ సెషన్స్ అన్ని కూడా ఇస్తాను. కాకపోతే ఈరోజు సెషన్లో అసలు చదవాల్సిన అవసరం ఉందా, ఎడిషనల్లీ 2 మార్క్స్ 1 మార్క్స్ ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అయితే ఏ చాప్టర్స్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి
ఓకేనా? అవన్నీ కంప్లీట్లీ ఇచ్చుకుంటూ వచ్చాను. క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. వీటికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రాస్తున్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వన్స్ అది అవ్వగానే మీకు దాని యొక్క పీడిఎఫ్ని అప్లోడ్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్రెడీ కోర్సెస్ ఎవరైతే మ్యాథ్స్కి లేదా టోటల్ ఎంపీసీ మొత్తానికి తీసుకుని ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో మీకైతే కనుక ఆల్రెడీ ఆ అడిషనల్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ని ఆల్రెడీ ఇచ్చేసాను. కాబట్టి మీరు అక్కడి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్, సార్ వీటన్నిటికీ మాకు ఆన్సర్స్ దొరకట్లేదు, సో వాటిని మళ్ళీ వెతుక్కోవడం కష్టం అవుతుంది, కాబట్టి ఆన్సర్స్ కూడా కొంచెం రాసి సబ్మిట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి అది కూడా నేనే చేస్తాను. ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ కల్లా ఈ 2 మార్క్స్ 1 మార్క్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ని కూడా మీకు ఇస్తాను. ఓకేనా? ఒకసారి అసలు దీంట్లో క్వశ్చన్స్ ఏమేమి చూసుకోవాలో చూసుకోండి. మోర్ దాన్ 50+ క్వశ్చన్స్ రాశాను ఫ్రమ్ త్రూఅవుట్ ద చాప్టర్స్. ఎందుకంటే 1 మార్క్ దానికి మీకు ఈ చాప్టర్ నుంచే ఇవ్వాలి అని చెప్పి వెయిటేజ్ ఏం లేదు. కాబట్టి 1 మార్క్కి సంబంధించి ప్రతి చాప్టర్ని కంప్లీట్ చేసుకోవాలి. 2 మార్క్ తీసుకుంటే కనుక వెయిటేజ్ ఉంది. కాబట్టి అకార్డింగ్లీ మీకు ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. క్లియరా? సో దానిలో 1 by 1 చూసుకుంటే వెళ్ళండి. ఫస్ట్ది లిమిట్ కనుక తీసుకున్నట్టయితే లిమిట్ e⁴x - 1 డివైడెడ్ బై x, దాన్ని సాల్వ్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ లిమిట్ లో స్క్వేర్ రూట్ లో ఇచ్చాడు, వాటిని రేషనలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి. స్క్వేర్ రూట్ లో √1 + x - 1 ఉంది కాబట్టి +1 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయి, రేషనలైజేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత లిమిట్ ని అప్లై చేయి. నెక్స్ట్ లాగరిథమ్ ఆఫ్ 2x + 1 డివైడెడ్ బై x, ఆ క్వశ్చన్. నెక్స్ట్ సైమల్టేనియస్లీ రైట్ సైడ్ రోమన్లో రాసినవి కూడా చూసుకుంటే వెళ్తాం. చూడండి, నౌ 1 - i⁴ దాన్ని a+ib ఫామ్ లో రాయాలి. 2 సార్లు దాన్ని విడివిడిగా స్క్వేర్ చేయి, సరిపోతుంది. నెక్స్ట్ x + iy = a+ib బై a - ib అయితే x² + y² = 1. రైట్ సైడ్ లో ఉన్న దాని యొక్క డినామినేటర్ ని రేషనలైజ్ చేసుకో, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ i⁻ -999, దాన్ని డినామినేటర్ లోకి తీసుకురా, ప్లస్ పవర్ లోకి మారుతుంది. 999 లో 4 ఎన్ని టైమ్స్ పోతుందో ఆ 4 యొక్క పవర్స్ ని సపరేట్ చేయి, తర్వాత రిమైనింగ్ పవర్ ని అప్లై చేయి, డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 1 + i డివైడెడ్ బై 1 - i m = 1 అయితే లీస్ట్ పాజిటివ్ రావడానికి ఆ m యొక్క ఇంటిగ్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ముందు లోపల ఉన్నదాన్ని రేషనలైజ్ చేసుకో, డైరెక్ట్లీ నీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ నుంచి కనుక తీసుకున్నట్టయితే f(x) ని డిఫైన్ చేశాడు, దాని యొక్క డొమైన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. y అనుకుని సాల్వ్ చేయి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ f(x) = x² అయితే రేంజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. -1 నుంచి +1 దాకా, దాన్ని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ లిమిట్ a⁴x - 1 డివైడెడ్ బై b⁴x - 1, బోత్ సైడ్స్ కరస్పాండింగ్లీ x తో డివైడ్ చేయి. a⁴x - 1 డివైడెడ్ బై x ఫ్యాక్టర్ లోకి వచ్చేస్తుంది, డైరెక్ట్లీ దాని యొక్క లిమిట్ వాల్యూ తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ a⁴x b⁴x, డైరెక్ట్లీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అప్లై చేయి. న్యూమరేటర్ డినామినేటర్ లో సేమ్ క్వాంటిటీ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతే నీ ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ sin 45 + θ cos 45 - θ ని ఫైండ్ అవుట్ చేయాలి. sin a + b sin a - b ఫార్ములా అప్లై చేయి. 45 వాల్యూ వచ్చేటప్పటికల్లా సైన్ కి తీసుకున్నా కాస్ కి తీసుకున్నా ఇట్ ఈస్ 1/√2 ఓన్లీ, దాని యొక్క వాల్యూని సబ్మిట్ చేయి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ cos² π/6 అంటే ఎంత? 30 డిగ్రీ సబ్మిట్ చేయాలి. అలాగే π/6 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయి, డైరెక్ట్లీ నీకు 6 వచ్చేస్తుంది. నెక్స్ట్ 8 తీసుకుంటే sin 31 π డివైడెడ్ బై 2, దానిలో ఎన్ని 2 πలు, దట్ ఈస్ కంప్లీట్ 360 డిగ్రీస్ యాంగిల్స్ వస్తుందో వాటిని సపరేట్ చేయి, రిమైనింగ్ యాంగిల్ వస్తుంది. దానికి కరస్పాండింగ్ సైన్, దట్ ఈస్ ఫంక్షన్ sin θ అని అప్లై చేయి, సొల్యూషన్ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ 21st ఇచ్చిన సెట్ దానికి సెట్ బిల్డర్ ఫామ్ రాయమన్నాడు. 1 2 3 4, కాబట్టి న్యాచురల్ నెంబర్స్ <4 దాకా రాస్తే సరిపోతుంది. a = a, b అయితే దాని యొక్క పాసిబుల్ సబ్సెట్స్ అన్నిటిని రాయమన్నాడు. b వచ్చేటప్పటికల్లా 1, 2 అయితే దాని యొక్క 3 టైమ్స్ క్రాస్ చేయాలి. ఇదే మోడల్లో ప్రాబ్లం a x a లో మనం చేసాం, దానికి సంబంధించి ఇంకో ప్రాక్టీస్ బిట్ అనమాట. 24th x x ఇంటీజర్ తీసుకోవాలి. క్యూబ్ వాల్యూ వచ్చేటప్పటికల్లా <= 50 ని దాటకూడదు. ఓకేనా? అంటే 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ తీసుకుంటే 8, 3 క్యూబ్ తీసుకుంటే 27, అలా రాసుకుంటే వెళ్ళాలి. 4 క్యూబ్ రాసుకుంటే 64 దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి వాల్యూస్ 1, 2, 3 వస్తాయి. నెక్స్ట్ 25th మిడిల్ టర్మ్ కనుక్కోవాలి. బైనామియల్ థీరం నుంచి x/3 + 9y హోల్ పవర్ 10 అంటే టోటల్లీ 11 టర్మ్స్ వస్తాయి. మిడిల్ టర్మ్ వచ్చేటప్పటికల్లా 6th టర్మ్ అవుతుంది. దాన్ని డైరెక్ట్లీ డిఫైన్ చేయండి, సరిపోతుంది. బికాస్ యూజింగ్ ద ఫార్ములా n/2 + 1 చేసుకుంటే నువ్వు దాన్ని డైరెక్ట్లీ రాసేయచ్చు. అలాగే
tan theta is equal to 1/2, tan phi is equal to 1/3 అయితే tan theta plus phi, దట్ ఈస్ ముందు tan అప్లై చేయి, theta plus phi, tan a plus b ఫార్ములా ఏంటి, tan a plus tan b డివైడెడ్ బై 1 minus tan a tan b, దానిలో కరస్పాండింగ్లీ tan a వాల్యూ tan b వాల్యూ ఇచ్చేసారు కాబట్టి తీసుకెళ్లి డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి, నీకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ sin 75 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 45 plus 30 రాసి sin a plus b ఫార్ములా ఎక్స్పాండ్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ NC5 is equal to NC6 అయితే NCN ముందు n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. n వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, NCR is equal to NCS is equal to అయితే either R is equal to S అవుతుంది లేదా R plus S is equal to N అవుతుంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ లోనే C0 2C1 4C2 అండ్ సో ఆన్ 2 power n Cn is equal to 3 power n అని ఫైండ్ అవుట్ చేయాలి. x plus 1 whole power n ఎక్స్పాన్షన్ లో n is equal to 2 తీసుకో, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ వన్, రైట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బైనామియల్ థియరం యూస్ చేసి ఎక్స్పాన్షన్ రాయాలి. సమ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ దట్ ఈస్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ లో కనుక ఉన్నట్టయితే Sn ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. Sn is equal to ఫార్ములా ఏమవుతుంది, a power n ఇంటూ a ఇంటూ a power n minus 1 డివైడెడ్ బై r minus 1 రాసుకుంటే డైరెక్ట్లీ వచ్చేస్తుంది. నెక్స్ట్ 9th టర్మ్ కనుక్కోవాలి, డైరెక్ట్లీ n is equal to 9 పెట్టు. నెక్స్ట్ 10th టర్మ్ కనుక్కోవాలి, టోటల్లీ 14 ఉన్నాయి. 10th టర్మ్ అంటే T10, మనం దాన్ని T9 plus 1 అని రాసుకుని r is equal to 9 అవుతుంది కాబట్టి దానిలో దాని యొక్క కరస్పాండింగ్ ఎక్స్పాన్షన్ ని రాయొచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, ఇఫ్ NPR is equal to 1328, మనం ప్రాబ్లం దీన్ని ఆల్రెడీ చేసాం. 1320 యొక్క ఫ్యాక్టర్స్ ని కనుక్కుంటాం, 12 into 11 into 3 టర్మ్స్ వస్తాయి కాబట్టి r is equal to 3 డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ 5 plus 4i, దీనికి మాడ్యులస్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x² plus y², దట్ ఈస్ రియల్ పార్ట్ ని స్క్వేర్ చేసి ఇమాజినరీ పార్ట్ ని స్క్వేర్ చేసి ఆ రెండింటిని యాడ్ చేసి రాస్తే సరిపోతుంది. అలాగే 30th ప్రాబ్లం చూడండి, NC4 is equal to 210 అయితే కరస్పాండింగ్లీ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ టైపు. నెక్స్ట్ జామెట్రిక్ మీన్ ఆఫ్ 3, 12 a, b అనేవి 2 టర్మ్స్ కనుక తీసుకున్నట్టయితే వాటి యొక్క జామెట్రిక్ మీన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ a, b రాసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? సో ఇవి టోటల్లీ ఎదర రాసిన 31 క్వశ్చన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, ఓకేనా? అండ్ వీటిల్లోంచి సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ నుంచి తీసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చిన అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ నుంచి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, ఏ స్టూడెంట్ అయితే 100 out of 100 ని గెయిన్ చేద్దామని అనుకుంటున్నాడో ఆ స్టూడెంట్ టెక్స్ట్ బుక్ యొక్క ఎగ్జాంపుల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వాటి యొక్క స్టాండర్డ్ సొల్యూషన్స్ ఆల్రెడీ ఇవ్వబడి ఉంటాయి కాబట్టి మీకు ఎగ్జామ్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు 100 out of 100 మ్యాథ్స్ లో గెయిన్ చేయాలి కనుక అనుకున్నట్టయితే 8 marks 4 marks ప్రాక్టీస్ చేయడంతో పాటు 1 mark and 2 mark క్వశ్చన్స్ మీ స్టాండర్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఎగ్జాంపుల్స్ లో ఇచ్చాడో వాటిల్ని కూడా కంపల్సరీగా సాల్వ్ చేసుకోండి. క్లియరా? రెండోది, దీనికి సంబంధించిన కంప్లీట్ PDF మీకు ఆల్రెడీ మ్యాథ్స్ మాత్రమే కావాలి కనుకుంటే కనుక మ్యాథ్స్ కి సంబంధించిన దానిలో, లేదు టోటల్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కావాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ఫోల్డర్లో సపరేట్ గా రెండిట్లోనూ కూడా ఈ 2 marks plus 1 mark క్వశ్చన్స్ టోటల్లీ 52-53 క్వశ్చన్స్ రాశాను. అవి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అక్కడి నుంచి వాటిని ఎన్రోల్ చేసుకోండి, ఓకేనా? అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సొల్యూషన్స్ దట్ ఈస్ ఆన్సర్స్ అనేవి ఈ రోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 10% మార్క్స్ కావాలి అనుకుంటే అడిషనల్ 2 marks and 1 mark క్వశ్చన్స్ ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. క్లియరా? నా దీని ఆన్సర్స్ మళ్ళీ నాకు ఆన్సర్స్ లేవేంటి సార్ అని చెప్పి కామెంట్ చేయమాకండి అన్న. ఈరోజు సాయంత్రం కల్లా మీకు వీటి యొక్క కంప్లీట్ సొల్యూషన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్తో టచ్లో ఉండండి. రెండోది, మీకు ఈ రోజు నుంచి ఏవేవైతే ఫ్రీ PDFs ఉన్నాయో, శాంపుల్ PDFs కానీ లేదా దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ యొక్క PDFs కానీ లేదా కంటిన్యూస్లీ అప్డేట్స్ తెలియడానికి ఏ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం, దేనికి సంబంధించి, అది ఫస్ట్ గెస్ట్ పేపరా సెకండ్ గెస్ట్ పేపరా, అండ్ మీరందరూ కూడా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా టచ్లో ఉండడానికి ఏ సబ్జెక్ట్కి దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, నోట్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడానికి ఈ రోజు నుంచి టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది.
కాసిం సార్ క్లాసెస్ అనే పేరుతో. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, మీరు డైరెక్ట్లీ దానిలో ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ అక్కడి నుంచి మీరు వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ని కానీ వాటిని కానీ ఏవేవైతే ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయో అవి అక్కడి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏవేవైతే పెయిడ్ పీడిఎఫ్స్ ఉంటాయో దానికి సంబంధించిన అప్డేట్స్ లింక్స్ కూడా దానిలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడే మీకు సైమల్టేనియస్లీ గ్రూప్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ అవి కనుక ఉన్నట్టయితే వాటిని డైరెక్ట్లీ కామెంట్ చేసి అక్కడి నుంచి మీరు ఆ క్వెరీస్ అన్నిటిని కూడా, మీ డౌట్స్ అన్నిటిని కూడా అక్కడి నుంచి సాల్వ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో కుదిరినంత వరకు మీతో టచ్లో ఉండాలి, మీకు సంబంధించిన ప్రతి డౌట్. ఓకేనా, ఒక క్లాస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాస్లోకి వచ్చి నేను అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి కంటిన్యూస్ కాంటాక్ట్ సిస్టంలో ఉండడానికి ఆ టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి దాన్ని ఎన్రోల్ చేసుకోండి. రెండోది, 3వ గెస్ట్ పేపర్ నుంచి అడుగుతున్నారు, నాన్న ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి 2వ గెస్ట్ పేపర్ సబ్మిట్ అయింది. బయాలజీ వాళ్ళకి సంబంధించిన 2nd and 3rd గెస్ట్ పేపర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా ఇచ్చేస్తాను. కాబట్టి ఎగ్జామ్స్ వచ్చేసినాయి కాబట్టి ఇక నుంచి వాటి యొక్క డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. క్లియరా? రెండోది, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నాన్న, ఎవరైతే ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, నేను పెట్టింది కూడా ఏవైతే పీడిఎఫ్స్ సొల్యూషన్స్ ఇవన్నీ రాసి పెట్టానో మీ కాలేజీలో ఫీజులు తీసుకున్నట్టు వేలకు వేలు లక్షలకు లక్షలు నేను ఫీజులు పెట్టలేదు నాన్న. ఓకేనా, లెస్ దాన్ 1000 రూపీస్, 1000 రూపీస్ బార్డర్ దాటనే కూడదు అనే ఉద్దేశంతో వాటిల్ని టోటల్గా 799 రూపీస్కి కంప్లీట్ పీడిఎఫ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇవ్వాలనే ఉద్దేశంతో వాటిల్ని నామినల్ ఛార్జెస్ ఫీజ్, ఎందుకంటే నా సర్వైవల్, నా బతుకు కూడా నేను చూసుకోవాలి కదా, క్లారిటీ వచ్చిందా? కాబట్టి వాటన్నిటిని చూసుకుంటూనే వీటిల్ని ఇవ్వడం జరిగింది. ఎవరైతే పర్లేదు అనుకుంటారో, ఎఫోర్డ్ చేయగలరో దాన్ని అక్కడి నుంచి తీసుకోండి. లేని వాళ్ళు ఛానల్ నుంచి కంటిన్యూ అవ్వండి. ఓకేనా, ఛానల్లో కూడా మీకు ఇస్తున్నా కదా, మేబీ కొంచెం డిలే అవ్వచ్చు. ఓకేనా, వేరే సొల్యూషన్స్ అంటారా అవన్నీ పీడిఎఫ్స్ కాబట్టి అక్కడే ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఆల్రెడీ మీకు ఇందాకడే చెప్పాను కదా, నోటికి వచ్చిన కామెంట్స్ చేయమాకండి. క్లియరా? ఫ్యాకల్టీకి గౌరవం ఇవ్వడం, మినిమం టీచర్ యొక్క వాల్యూని గుర్తించడం అట్లీస్ట్ నేర్చుకోండి. ఓకేనా, ఒకే క్లాస్లో ప్రతి నేచర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా, సో నువ్వు ఆ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించిన నేచర్లో ఉంటావా లేదా ఒక ప్రాపర్ స్టూడెంట్ కింద ఉంటావా అనేది అది కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అవుతుంది. అందుకని దాన్ని నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. క్లియరా? ఆల్ ద బెస్ట్. 3rd గెస్ట్ పేపర్తో మళ్ళీ కలుస్తాను.